చంక పట్టేస్తుంది, హ్యాండ్ పైకి మూవ్ చేయట్లేదు అంటే అది డ్రెస్సులకైనా, ఇంకా బ్లౌజులకైనా ఇప్పుడు చంక రౌండ్ ఎంత కావాలో 17 ఇంచులు, 17 ఇంచులు తెప్పిచ్చేసాను. ఇంక ఈ అప్పర్ చెస్ట్ 10 ఇంచులనేది కదలలేదు. ఎట్లుందో అట్లే ఉంది. ఇంకిప్పుడు ఈ డ్రెస్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉంటదండి. ఈ సైజుని బట్టి కూడా ఎంత నడుము కొలత మార్క్ చేయాలి, ఎంత మనం ఈ కట్స్‌కి మార్క్ చేయాలనేది చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒకేసారి 2 పంజాబీ డ్రెస్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలని ఈ వీడియోలో చూపించబోతున్నానండి మెజర్‌మెంట్స్ తోటి. ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇదొచ్చేసి ఒరిజినల్ క్లాత్ అన్నమాట. ఓకేనా? ఈ విధంగా అయితే 2 డ్రెస్‌లను ఒకేసారి ఏ విధంగా కట్ చేయాలని వీడియోలో చూపించబోతున్నాను. వాటికి సంబంధించి ఇవొచ్చేసి ప్యాంట్ క్లాత్ అండి. ఇక్కడ ఏం చెప్పారంటే కస్టమర్ మనకి ఒకటొచ్చేసి స్ట్రెయిట్ కట్ ప్యాంట్ లాగా కట్ చేయమన్నారు మెజర్‌మెంట్స్ తోటి. ఇంకోటొచ్చేసి నార్మల్ పంజాబీ డ్రెస్ ప్యాంట్ ఏ విధంగా కట్ చేస్తారో ఆ విధంగా కట్ చేయండి అని చెప్పారు. ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇవి 2 ఒకే కస్టమర్‌వి ఒకే మెజర్‌మెంట్స్ తోటి కాబట్టి ఈ 2 ప్యాంట్‌ని ఒకే వీడియోగా కట్ చేయమంటే కట్ చేస్తానండి. లేదు విడివిడిగా కట్ చేయమంటే కట్ చేస్తాను. అంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఆ విధంగా ఫాలో అవుతాను అని చెప్తున్నానండి. ఓకేనా? ఇవి తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఓకేనండి. మీరు కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను ఆ ప్యాంట్‌ని ఏ విధంగా కట్ చేయాలనేది చెప్తాను. ఓకేనా? ఇక్కడ లైనింగ్ వచ్చేసి 2 మీటర్లు తీసుకున్నానండి. ఓకేనా? ఇదొచ్చేసి 2 మీటర్లు, ఇదొచ్చేసి 2 మీటర్లనమాట. 35 ఇంచెస్ పెట్టుకున్నాను. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు నుండి, ఓపెన్స్ ఏమో అపోజిట్ అనమాట. ఓపెన్స్ అంటే ఎప్పుడు గూడాను ఈ కోరా పార్ట్ అనేది మనకు అపోజిట్ ఉండాలండి. ఓకేనా? కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేశాను. ఓకేనా? ఇక్కడ చూడండి. మీకు అర్థమైంది గదా! ఫ్రంట్, బ్యాక్‌ని ఒకేసారి కట్ చేసేస్తున్నా. ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ విధంగా ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ అన్నట్టు. ఓకేనండి? మీకు అర్థమైంది గదా! ఇంకిక్కడ చూడండి. మెజర్‌మెంట్స్ వచ్చేసి కస్టమర్ దగ్గర ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్ అండి. అప్పర్ చెస్ట్ 36, నడుము కొలత 32, హిప్ లూజ్ వచ్చేసి 40 ఇంచులు, చంక రౌండ్ 17 ఇంచులు. ఇక్కడొచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5, బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచులనమాట. ఇంకా హ్యాండ్ పొడవు, ఇంకా హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇంకా ఈ లైనింగ్ కట్ చేసి ఈ క్లాత్ మీద ప్లేస్ చేసేసి గమ్ పెట్టేసిన తర్వాత రిమైనింగ్ క్లాత్ ఉంటది కదా! అంటే అది 3/4 హ్యాండ్ వస్తదా? లేకపోతే ఫుల్ హ్యాండ్ వస్తదా అనేది తెలీదండి. దాన్ని బట్టి కట్ చేయమని చెప్పారు. ఓకేనండి. అందుకోసం హ్యాండ్ పొడవెంతనేది మనం కట్ చేసుకునేటప్పుడు చూద్దాము. ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి నాకు డ్రెస్ పొడవొచ్చేసి 44 ఇంచెస్ కావాలి. ఓకేనా? ఇక్కడ లైనింగ్ ఫుల్ ఎంతుందో అంత తీసేసుకుంటా. ఎంతుందండి? దగ్గర దగ్గర 38.5 ఉందనమాట. ఆ 38.5 అయితే నేను తీసేసుకున్నా. కింద వైపున కొంచెం హెచ్చు తగ్గులుంటే ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. సేమ్ అట్లాగే పై వైపున కూడా కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నట్టు అనిపించిందండి. అందుకోసం ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేశాను. అంటే ఈ పై వైపున ఉన్న ముక్క నాకు అవసరం లేదు. ఇది కట్ చేసేస్తాననమాట. ఓకేనా? ఇంకిప్పుడు చూడండి ఫుల్ షోల్డర్ ఎంతండి? 15 ఇంచులు. అందులో సగం ఎంత? 7.5 ఇంచులనమాట. ఇదొచ్చేసి బ్యాక్ హై నెక్ అండి. 7.5 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. అదే 7.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? ఇంకా ఈ ఫుల్ షోల్డర్ ఎంత పెట్టామో చంక డౌన్ కూడా ఫస్ట్ అంతే మార్క్ చేసేసుకున్నామండి. తర్వాత ఏ విధంగా ఈ కస్టమర్‌కి ఉండే చంక రౌండ్ ఏ విధంగా తెప్పించాలనేది మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అదే 7.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం. మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనండి. ఫస్ట్ వచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత ఎంతండి? 36 ఇంచులు. ఓకేనా? 36 ఇంచులు. అందులో నాలుగో భాగం ఎంతండి? 9 ఇంచులు. ఈ 9 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేద్దాం. అప్పుడెంతండి? 10 ఇంచులు. ఇదేంటి? అప్పర్ చెస్ట్ కొలత. ఓకేనా? ఈ 10 ఇంచులనైతే ఇక్కడైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నా. ఓకేనా? ఇంకిప్పుడు నడుము కొలత చూద్దామండి. పైనుంచి ఒక 15 ఇంచెస్ దగ్గర నడుము కొలత మార్క్ చేసేసుకుంటున్నా. మీకు మళ్ళీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ కస్టమర్‌కి 15 ఇంచెస్ దగ్గర నడుము కొలత ఎందుకు మార్క్ చేసేసుకుంటున్నాను అనేసి. ఓకేనా? ఇదే కస్టమర్‌కొచ్చేసి ఇంకా కట్స్ వచ్చేసి ఒక 21 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఓకేనా? ఇది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ముందు మొత్తం కూడా మార్కింగ్ పెట్టేసిన తర్వాత పైనుంచి ఏ కస్టమర్ ఎవరికి ఈ సైజుని బట్టి కూడా ఎంత నడుము కొలత మార్క్ చేయాలి, ఎంత మనం ఈ కట్స్‌కి మార్క్ చేయాలనేది చెప్తాను. ఓకేనా? ఫస్ట్ వీటన్నిటికి కూడాను లైన్స్ డ్రా చేద్దామండి. ఓకేనా? ఇంకిప్పుడు మనకి నడుము కొలత ఎంతండి? 32 ఇంచులనమాట. ఓకేనా? 32. అందులో నాలుగో భాగం ఎంత? 8 ఇంచులు. ఈ 8 ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేద్దాం. అప్పుడెంతవుతది? 8.5 ఇంచులు. ఇక్కడొచ్చేసి నేను నడుము కొలతొచ్చేసి 8.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఇంకిక్కడొచ్చేసి హిప్ లూజ్ అండి. ఓకేనా? హిప్ లూజ్ ఎంతిచ్చారు? 40 ఇంచులిచ్చారు. అందులో నాలుగో భాగం ఎంతండి? 10 ఇంచులు. దీనికొక హాఫ్ ఇంచ్ యాడ్ చేద్దాం. అప్పుడెంతవుతది? 10.5 అవుతది. ఓకేనా? ఇక్కడొచ్చేసి నేను 10.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఓకేనా? ఇక్కడ అప్పర్ చెస్ట్‌కి నాలుగో భాగం ఎందుకు తీసుకున్నారు అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మనకి క్లాత్ అనేది 4 మడతల మీద ఉందండి. ఓకేనా? ఫ్రంట్ వచ్చేసి 2 ఫోల్డింగ్స్, బ్యాక్ వచ్చేసి ఒక 2 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి, అప్పుడు మనం ఈ కొలతలో నాలుగో భాగం తీసేసుకున్నాము. ఓకేనా? అర్థమైంది కదా!
ప్రతిదీ అప్పర్ చెస్ట్ 4 భాగము, నడుము కొలత 4 భాగము, ఇక్కడ హిప్ లూజ్ 4 భాగం తీసేసుకున్నాం. ఓకేనా? వీటన్నిటికి ఫస్ట్ ఈ విధంగా అయితే లైన్స్ డ్రా చేద్దామండి. ఈ విధంగా కలిపేసేయడమే. ఓకేనండి? మీకు అర్థమైంది కదా! ఇంకా ఇక్కడ ఈ హిప్ లూజ్ ఎంతుందో దానికి ఒక 1.5 ఇంచులు యాడ్ చేసేసి కింద వైపున మార్క్ చేసుకుంటే సరిపోద్దనమాట. ఓకేనా? ఇక్కడ ఎంతొచ్చిందండి? 10.5 ఇంచులు. 10.5కి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే ఎంతవుతది? 12 ఇంచులు. నేనొచ్చేసి 12 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేస్తున్నా. ఇంకిక్కడి నుంచి ఇక్కడి వరకు కలిపేసేయడమే. ఈ విధంగా స్ట్రెయిట్‌గా మార్క్ చేసేసేయడమేనండి. ఓకేనా? ఇంకిక్కడ ఖర్చు మార్క్ చేద్దాం. ఖర్చొచ్చేసి ఇక్కడొక 2 ఇంచులు మార్క్ చేసేసుకుంటున్నా. ఇక్కడి వరకు ఒక 2 ఇంచులు చాలండి. ఇంక ఈ భాగమంతా కూడాను ఎక్కువ ఖర్చు పెట్టబడలేదు. 1.25 ఇంచు ఖర్చు మార్క్ చేసేసుకుంటే సరిపోతదనమాట. నేనొచ్చేసి 1.25 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. మార్కింగ్ పెట్టుకున్నా కదా! వీటన్నిటికి గూడాను ఈ విధంగా అయితే లైన్స్ డ్రా చేస్తున్నా. ఇంకిక్కడ ఎంత ఖర్చు విడిచిపెట్టాలి అని డౌట్ రావచ్చు. ఇక్కడొచ్చేసి ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి ఒక 1 ఇంచ్ ఖర్చు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతదండి. ఇంకింతకంటే మనకు ఖర్చు అవసరం లేదు. ఈ స్కేల్ అనుకోండి, ఈ స్కేల్ వచ్చేసి 1.25 ఇంచ్ ఉంటదనమాట. మరి మనకంత ఖర్చు అవసరం లేదు కాబట్టి ఒక 1 ఇంచ్ పెట్టేసుకుంటే ఫోల్డ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేస్తాం. మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటే మనకు కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా డ్రెస్ ఇక్కడికొచ్చేస్తది. ఓకేనండి? అందుకోసం. ఇంకిప్పుడొచ్చేసి మనం చంక రౌండ్ మార్క్ చేసుకుందామండి. ఇది ఫుల్ షోల్డర్ కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఇటువైపున ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా డౌన్ మార్క్ చేసేసుకుందాం. ఇక్కడ నెక్ వచ్చేసి ఒక 3 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నాను. ఇంకా షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచులనమాట. ఇంకిక్కడి నుంచి ఈ విధంగా డౌన్‌కి మార్క్ చేస్తున్నా. ఓకేనా? ఇది హై నెక్ కాబట్టి ఖచ్చితంగా షోల్డర్ వైపున ఒక హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టాలండి. అంటే ఈ ముక్క మనకు అవసరం లేదు. ఇక్కడ కట్ చేసేస్తాం ఇదంతా కూడాను. ఓకేనా? ఇంక ఈ కస్టమర్ వచ్చేసి ఈ షోల్డర్ పట్టి ఎక్కువ కావాలన్నారు కాబట్టి ఇక్కడ 4.5 ఇంచులు మార్క్ చేసేసుకున్నాను. లేదంటే ఇక్కడ 3.5, 4 కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ 4.5 ఇంచులు ఇక్కడ 4 ఇంచులు పెట్టేసుకొని ఇక్కడ ఒక 3.5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఓకేనండి? మీకు అర్థమైంది గదా! ఈ కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఎళ్ళిపోవడం. ఇంకా షోల్డర్ పట్టి ఎక్కువ కావాలంటే ఈ విధంగా నెక్ తక్కువ మార్క్ చేసేసుకొని షోల్డర్ ఎక్కువ మార్క్ చేసేసుకుంటాం. లేదంటే పర్వాలేదు మాకు షోల్డర్ పట్టి చిన్నగా ఉన్నా పర్వాలేదంటే మనం నెక్ ఎక్కువ మార్క్ చేసేసుకోవచ్చు. దానివల్ల ఏ ప్రాబ్లమ్ లేదు. షోల్డర్స్ ఏమైనా జారిపోతాయని డౌట్ రావచ్చు. లేదండి జారిపోవు. మనం కరెక్ట్‌గా పెట్టాల్సింది ఇక్కడ ఫుల్ షోల్డర్ కరెక్ట్‌గా పెడితే సరిపోద్దనమాట. ఓకేనా? అదొక్కటేనండి. ఇంకిక్కడ చూడండి చంక రౌండ్ కొలుద్దాము. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా ఈ కార్నర్ దగ్గర నుంచి ఓకేనా? ఒక 1.25 ఇంచుకి మార్క్ చేసుకుంటున్నా. మార్క్ చేసేసుకొని ఈ స్కేల్ తోటి ఈ లైను, ఈ మార్కింగ్ టచ్ అయ్యే విధంగా ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని రౌండ్ చూపిచ్చేయడమేనండి. ఓకేనా? మనకంటూ ఒక ఫార్ములా ఉంది గదా! చంక రౌండ్ కొలవడానికి. అదేంటంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని మనం ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ ఎక్కిస్తామండి? హ్యాండ్‌ని జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని మనం హ్యాండ్‌ని జాయిన్ చేసేస్తాం. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఎక్కడి వరకు మార్కింగ్ పెట్టుకోవాలి? ఈ అప్పర్ చెస్ట్ కొలత వరకు మాత్రమే మార్కింగ్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు కొలుద్దామండి. మనకి చంక రౌండ్ ఎక్కువుందా? తక్కువుందా? అనేది ఇప్పుడే తెలిసిపోతదనమాట. ఈ ఫిట్టింగ్ ఎట్లుంటది ఈ డ్రెస్ అనేసి. ఇక్కడ చూడండి ఈ విధంగా. నాకు దగ్గర దగ్గర ఒక పావించ్ ఎక్స్‌ట్రా వస్తుంది. పావించ్ ఎక్స్‌ట్రా వస్తుంది కదా! అనేసి మీరేం చేస్తారండి, ఈ అప్పర్ చెస్ట్ కొలుతుంది గదా! ఇక్కడికి ఈ విధంగా తగ్గిచ్చేస్తారు. ఇప్పుడు కొలుద్దాం. అంటే నాకు కావాల్సింది 17. 17 అంటే అందులో సగం ఎంతండి? 8.5 ఇంచులనమాట. ఓకేనండి. చంక రౌండ్ 17 అందులో సగం 8.5 కావాలి నాకు. ఇప్పుడు చూడండి ఇక్కడి వరకు కొలిస్తే అప్పర్ చెస్ట్ కొలతని ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను గదా! ఇప్పుడు కొలుద్దాము. 8.5 వస్తదా లేదా అనేసి. చూసారా? కరెక్ట్‌గా వచ్చేసింది గదా! అంతే గదండీ. ఇంకంతే గదా! మనకి కరెక్ట్‌గా 8.5 కావాలి. 8.5 తెప్పిచ్చేసాం అనుకుంటారు. ఇది పెద్ద రాంగ్ అండి. ఓకేనా? మనకి చంక రౌండ్ కావాలన్నప్పుడు ఈ చంక రౌండ్‌ని మనకు కావాల్సిందంతా 8.5 అయితే నాకు పావు తక్కువ 9 ఇంచులొస్తుంది. ఇప్పుడేం చేయాలి నేను? పైకి మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ అనేది పైకి మార్క్ చేసేసుకోవాలి. మీ లెక్క ప్రకారం వెళ్ళాననుకోండి, ఈ విధంగా ముందుకు మార్క్ చేసేసుకుంటే నాకు 8.5 వచ్చింది కదా! కొలిస్తే అని మీరనుకోవచ్చు. ఇప్పుడు చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి అప్పర్ చెస్ట్ గదా! ఇప్పుడు కొలిస్తే ఎంతుంది? పావు తక్కువ 10 ఇంచులుంది. ఏంది అప్పర్ చెస్ట్ కొలత. మనకు కావాల్సిందెంత అప్పర్ చెస్ట్ కొలత 10 ఇంచులనమాట.
ఇప్పుడు మనం మిస్టేక్ చేసేసినట్టే గదా! ఓకే. మనం అప్పర్ చెస్ట్‌ని తగ్గిచ్చేసాము. అప్పుడు మనకి ఈ అప్పర్ చెస్ట్ అనేది పట్టేస్తది. ఓకేనా. వేసుకున్నప్పుడు కంఫర్ట్ ఉండదు. ఓకేనా. ఇప్పుడొచ్చేసి మనము ఏం చేయాలంటే చూడండి. అప్పర్ చెస్ట్‌ని కదిలిచ్చకూడదు. ఈ కస్టమర్‌కి తగినట్టుగా చంకరౌండ్‌ని ఏ విధంగా తెప్పించాలంటే ఒక పావించు పైకి మార్చేస్తున్నా. చూడండి ఈ విధంగా. పావించు పైకి మార్చేసేసుకొని ఇక్కడి నుంచి ఈ కార్నర్ దగ్గర నుంచి మళ్ళీ 1 ఇంచు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మళ్ళీ ఈ స్కేల్‌ని ఉపయోగించేసుకొని ఈ లైను, ఈ లైను, ఈ మార్కింగు టచ్ అయ్యే విధంగా, ఈ విధంగా రౌండ్ చేపిచ్చేయాలి. ఇక్కడ మనం ఏం కదిలిచ్చాము? ఈ డౌన్ ఇందాక 7:30 మార్క్ చేసాం గదా! ఆ డౌన్ ఒక పావించు పైకి మార్చేసేసుకున్నాం. ఓకేనండి. మళ్ళీ ఇప్పుడు చంక రౌండ్ కొలుద్దాము. సేమ్ ఇంతకు ముందులాగే షోల్డర్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, మనం హ్యాండ్ ఎక్కించడానికి ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ ఎక్కిస్తాము? హాఫ్ ఇంచ్ గదా! ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. ఎక్కడి వరకు? ఇంతకు ముందు ఈ మార్కింగ్ ఉంది గదా! అప్పర్ చెస్ట్ ఒరిజినల్ మార్కింగ్. అక్కడి వరకు మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు కొలవాలి. చూడండి ఈ విధంగా. ఎంతొచ్చింది? 8:30 వచ్చేసింది నాకు. ఓకేనా. నాకు కావాల్సింది 8:30 ఇంచులు. నాకైతే 8:30 అయితే వచ్చేసిందండి. ఓకేనండి. కరెక్ట్‌గా తెప్పిచ్చేసానా లేదా? ఇప్పుడు చంక రౌండ్ ఎంత కావాలో 17 ఇంచులు, 17 ఇంచులు తెప్పిచ్చేసాను. ఇంక ఈ అప్పర్ చెస్ట్ 10 ఇంచులనేది కదలలేదు. ఎట్లుందో అట్లే ఉంది. ఇంకిప్పుడు ఈ డ్రెస్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉంటదండి. అంతేగాని అందరికి గూడాను షోల్డర్ ఎంత పెడితే చంక డౌన్ అంతే పెట్టాలి అని అంటారు. అది కొంతమందికి సరిపోవచ్చు. కొంతమందికి సరిపోని మెజర్‌మెంట్స్ ఒస్తాయి. అట్లాంటప్పుడు ఏం చేయాలి అనేది మీకు తెలియాలి గదా! అందుకోసం ఈ మెథడ్ చెప్తున్నాను. మీకు చంక డౌన్ ఎక్కువ కావాలంటే ఈ చంక డౌన్ మార్కింగ్‌ని కిందకైనా మార్చేయండి. పైకైనా మార్చేసేసుకోండి. ఈ అప్పర్ చెస్ట్ ఎంతైతే మార్కింగ్ పెట్టామో ఇంక దాన్ని కదిలిచ్చకూడదు. ఓకేనండి. మీరు కదిలిస్తే ఏమైందో మీకు అర్థమైంది గదా! ఇందాక. పావించి తగ్గిచ్చేసాము 8:30 కావాలంటే. చంక రౌండ్ పర్ఫెక్ట్‌గా తెప్పిచ్చాం గదని అప్పర్ చెస్ట్‌ని కదిలిచ్చేస్తే మీకు ఫిట్టింగ్ రాదనమాట. ఓకేనా. పదే పదే ఇన్ని సార్లు చెప్పడానికి కారణం ఏంటంటే, మెథడ్ ఇది. ఇన్ని రోజులు మీకు డ్రెస్సులు, బ్లౌజులు కుదరకపోవడానికి కారణం వచ్చేసి ఈ చంకడౌన్ అండి. అందరికి కూడాను హై నెక్ వచ్చేసరికి ఫుల్ షోల్డర్ ఎంతుంటే అంతే పెట్టమంటారు. బ్లౌజుల దగ్గరకొచ్చేసరికి వేరే మెథడ్ అండి. అందరికి 5 ఇంచులు, 6 ఇంచులు పెట్టేయండి చంకడౌన్ ఎవరికైనా సరిపోతది, ఎవరికైనా సరిపోతది అంటారు కానీ సరిపోదండి. ఓకేనా. మీకు అర్థమైంది కదా! ఇంతవరకైతే క్లియర్ కదండీ! ఇంకిప్పుడొచ్చేసి పైనుంచి నడుం కొలత ఎంత మార్క్ చేశాను. నేనొచ్చేసి ఇక్కడొచ్చేసి 15 ఇంచులు మార్క్ చేశాను గదా! ఇక్కడ చూడండి. ఎవ్వరికైనా గూడాను పైనుంచి నడుం కొలత చిన్న పిల్లలకైతే 13 ఇంచులు మార్క్ చేయండి. పెద్దవాళ్ళకొచ్చేసి 14 ఇంచులు. ఇది హైట్ ఎక్కువున్న వాళ్ళకి 15 ఇంచులకెళ్ళాలి. ఓకేనండి. హైట్ ఎక్కువున్న వాళ్ళకి పై వైపు నుంచి ఒక 15 ఇంచులకి మార్క్ చేసేసుకుంటే సరిపోతది. ఇంక దీన్ని బట్టి అర్థమైంది గదా! ఈ డ్రెస్ వచ్చేసి హైట్ ఎక్కువుండే వాళ్ళ కోసం అనేసి మీకు అర్థమైంది గదా! ఇక్కడ 15 ఇంచులు అందుకే మార్క్ చేశాను. ఇంక ఈ పై నుంచి ఈ కట్స్‌కి ఎంత మార్క్ చేయాలి? నేనెంత మార్క్ చేశాను? 21 గదా! చిన్న పిల్లలకొచ్చేసి ఓకేనా. చిన్న వాళ్ళకొచ్చేసి 18 ఇంచెస్ మార్క్ చేయండి. ఇంకా పెద్దవాళ్ళకొచ్చేసి 20 ఇంచులు మార్క్ చేయండి. ఇంకా హైట్ ఎక్కువున్న వాళ్ళకి 21. ఇంకొంతమందికొచ్చేసి 22 గూడా మార్క్ చేస్తాం. 22 కంటే దాటాల్సిన అవసరం లేదు. ఏంటి ఈ పై నుంచి ఈ కట్స్ కొలత చెప్తున్నాను. అర్థమైంది గదా! ఎంతవరకెళ్ళొచ్చు, ఎట్లా మార్క్ చేసేసుకోవాలి డ్రెస్‌ని అనేది పర్ఫెక్ట్‌గా అర్థమైందని అనుకుంటున్నానండి. చాలా ఈజీ అండి డ్రెస్ కటింగ్. మెజర్‌మెంట్స్ తోటి కట్ చేసుకోవడం. కొత్త వాళ్ళు గూడా చాలా ఇబ్బంది పడిపోతారు గానీ, ఒకసారి మన మెథడ్‌లో ఫాలో అయ్యి చూడండి. ఇంకా ఫిట్టింగ్ అంతా గూడాను ఈ చంకడౌన్ దగ్గరే పోతదనమాట అందరికి. ఓకేనా. అందుకోసం పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. ఈ చంకడౌను ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి, ఈ కస్టమర్‌కుండే చంకరౌండ్‌ని ఏ మెథడ్ యూజ్ చేసి తెప్పించుకోవాలనేదైతే మీకు చెప్పాను కదా! ఇది ఫాలో అయ్యి మీరొకసారి డ్రెస్సులు కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఏ విధంగా కట్ చేసినా గూడా కొంచెం చంక టైట్ రావచ్చు. ఎందుకు రావచ్చు అంటే మీరు షోల్డర్ హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటే కుట్టాలండి. అంతకంటే ఎక్కువ పట్టినా మీకు చంక రౌండ్ తగ్గిపోతది. ఓకేనా. అదొక్కటి చూసేసుకోండి. చంక ఇంకా పట్టేస్తుంది అనే కంప్లెయింట్ వస్తుందంటే, చంక పట్టేస్తుంది, హ్యాండ్ పైకి మూవ్ చేయట్లేదు అంటే అది డ్రెస్సులకైనా, ఇంకా బ్లౌజులకైనా ఈ చంక డౌన్ అనేది మీరు తక్కువ పెట్టడం వల్ల. ఓకేనా. చంక డౌన్ తక్కువ పెట్టడం వల్ల అక్కడ చంక పట్టేస్తుంది. హ్యాండ్ మూవ్ చేయడానికి ఫ్రీగా ఉండడం లేదు. ఓకేనండి. అంతేగాని మీరు సైడ్ ఒక కుట్టు ఇప్పుకున్నంత మాత్రాన హ్యాండు ఫ్రీగా ఏం మూవ్ అవ్వదు. అది టెంపరరీ రిలీఫ్ కోసం ఒక కుట్టు ఇప్పుకుంటాం అంతేగాని, పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేసి ఈ చంక డౌన్ నెక్స్ట్ టైమ్ కట్ చేసుకునేటప్పుడు కిందకి మార్క్ చేసుకొని కట్ చేసుకొని చూడండి. మీకు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తది. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఇక్కడే కుట్టు పడుతదండి. ఇక్కడ గనుక రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటే మనకు కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటది అందుకోసం. కింద వైపు నుండి ఇంకొక లైన్‌కి కూడా మనకి మార్కింగ్ పడతది. అప్పుడు కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటది. అందుకోసం ఈ విధంగా అయితే రన్నర్‌తో అయితే మార్కింగ్ పెట్టుకోవాలండి. ఓకేనా. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకుంటూ అయితే కట్ చేశాను. ఓకేనా. తీసి పక్కన పెట్టేసి ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ లోత్ తీద్దామండి. ఫస్ట్ ఇందులో నుంచి ఒక బ్యాక్ పార్ట్‌ని తీసేస్తున్నాను ఈ రెండిటిని. ఇప్పుడు చూడండి. ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ లోకి.
ఇక్కడ ఈ మార్కింగ్ ఉంది గదా! ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచులకైతే ఈ విధంగా పైకి మార్క్ చేసేసుకొని, ఇక్కడి నుంచి 1 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. మార్కింగ్ పెట్టేసుకొని చూడండి ఈ విధంగా. ఈ విధంగా అయితే చంకలోకి తీయాలి. ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేసేయడమేనండి. ఇది హై నెక్ కొలతలు కాబట్టి ఖచ్చితంగా ఇటువైపున ఒక 3/4 ఇంచు లేకపోతే 1 ఇంచ్ అయినా లోతు తీయాలండి. లేకపోతే ఇక్కడంతా క్లాత్ మిగిలి మనకి లూజ్‌గా అనిపిస్తది అందుకోసం. ఓకేనా? ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇవి 2 తీసి పక్కన పెట్టేసి ఫస్ట్ ఇప్పుడొచ్చేసి నెక్ కట్ చేద్దామండి. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్‌ని కట్ చేసిన తర్వాత నేనొచ్చేసి ఆ లైనింగ్‌నొచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసేసుకొని గమ్ పెట్టేస్తాను. ఆ రిమైనింగ్ క్లాత్‌నొచ్చేసి హ్యాండ్స్‌గా కట్ చేసేస్తాను. అది కూడా ఏ విధంగా అని చూపిస్తానండి. చూడండి. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఒక 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నెక్ ఎంతండి మనకి 3 ఇంచులు. ఈ విధంగా 3 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఎంత 6.5 ఇంచులు. ఈ విధంగా 6.5 ఇంచులు మార్క్ చేస్తున్నా. అదే 6.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా? పైన 3 ఇంచులు పెట్టాం కదా! ఇక్కడ కింద వైపున వచ్చేసి ఒక 3.25 ఇంచుకి మార్క్ చేసేస్తున్నాం. ఇంతకంటే బ్రాడ్ అవసరం లేదండి అందుకోసం. స్ట్రెయిట్‌గా ఈ విధంగా కలిపేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఈ నెక్ షేప్ అడిగారు. ఓకేనా? ఇంకా ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా ఒక 1 లేదా ఒక 3/4 ఇంచ్ అండి. ఈ విధంగా అయితే ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది. ఓకేనా? ఫస్ట్ ఇది కట్ చేసేస్తాను. సేమ్ ఇక్కడ ఇంకొక నెక్ కూడా ఇంకొక డ్రెస్ కూడా ఇదే నెక్ కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేసేసుకుంటున్నా. ప్లేస్ చేసేసుకొని ఏ విధంగా కట్ చేస్తానో చూడండి. ఇక్కడ చూడండి ఒక 1/4 ఇంచ్ ఈ విధంగా ఎక్స్‌ట్రా ఉంచుకోవాలి. ఈ విధంగా ఉంచుకొని ఇప్పుడు ఈ నెక్ షేప్‌ని కట్ చేసేయాలి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఈ 1/4 ఇంచ్ ఎక్స్‌ట్రా ఎందుకు ఉంచాను అంటే, మనకి నెక్ కుట్టుకునేటప్పుడు ఇక్కడ ఎంత వెడల్పైతే పెట్టామో ఇంక అంతే ఉంటదండి. అంతకంటే ఎక్కువ రాదు, తక్కువ రాదనమాట. ఓకేనా? మీరొక స్టిచ్చింగ్ వీడియో చూడండి మీకే అర్థమవుతది. ఈ 2 తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి బ్యాక్ నెక్ అనమాట. బ్యాక్ నెక్ డీప్ ఎంతండి? ఒక 3 ఇంచులండి. 3 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. అదే 3 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. సేమ్ ఫ్రంట్‌కి ఎంతైతే నెక్ వెడల్పు పెట్టామో, బ్యాక్‌కి కూడా అంతే పెట్టాలండి. అంతకంటే ఎక్కువ పెట్టకూడదు, తక్కువ పెట్టకూడదు. ఇక్కడ బ్రాడ్ మీ ఇష్టం అనమాట. ఇక్కడ పెంచుకోవచ్చు గానీ పైన మాత్రం పెంచకూడదు. ఓకేనా? ఈ విధంగా కింద కూడా 3 ఇంచులు పెట్టేసి, ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేసాం. మళ్ళీ ఎక్స్‌ట్రా ఒక 1 ఇంచ్. ఓకేనా? ఇక్కడ కూడా సేమ్ ఒక పావు ఇంచ్ ఈ విధంగా అయితే ఎక్స్‌ట్రా ఉంచుకొని, ఇప్పుడు ఈ నెక్‌ని కట్ చేయాలి. ఇవి 2 ఫ్రంట్ నెక్‌లు, ఇవొచ్చేసి బ్యాక్ నెక్‌లు. ఇప్పుడొచ్చేసి ఈ లైనింగ్ తీసుకొని, ఈ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసి గమ్ పెట్టేసి, రిమైనింగ్ క్లాత్‌ని హ్యాండ్స్‌కి ఏ విధంగా కట్ చేస్తానన్నది నేను చూపిస్తానండి. ఇక్కడ చూడండి లైనింగ్‌కి, ఒరిజినల్‌కైతే గమ్ పెట్టేసాను. ఓకేనా? ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్‌కొచ్చేసి నాకు ఇంత క్లాతే మిగిలింది కాబట్టి, నేనొచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. ఈ విధంగా అయితే 4 ముడతలేసేసుకున్నాను. ఫస్ట్ కింద వైపున ఫోల్డింగ్ కోసం ఈ స్కేల్ వెడల్పునైతే ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకుంటున్నా. ఇక హ్యాండ్ పొడవొచ్చేసి 11 ఇంచులండి. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. అదే 11 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడం. ఇంకా హ్యాండ్ డౌన్ వచ్చేసి ఒక 3.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. అదే 3.5 ఇటువైపున కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడం. మనకెంతండి చంక రౌండు 17, అందులో సగము 8.5. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒక 5.5 ఇంచులనమాట. ఇంక ఇక్కడ నుంచి చంక లూజ్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే.
ఇంక ఇక్కడి నుంచి ఒక 2 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకొని ఇంక ఇక్కడి నుంచి ఈ చంక్ లూజ్ వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయాలి. ఇక్కడ, ఇక్కడ ఒక పావించు ఈ విధంగా డౌన్ పెట్టాలండి. ఇంక ఇక్కడి నుంచి ఈ పావించులో కలిపేసి ఇక్కడి నుంచి లైన్‌లోకి కలిపేయాలి. సగానికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో అందులో సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని గీత కానించి గీత డ్రా చేస్తే ఎట్లుంటదో ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ప్లస్ ఖర్చు. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. మిడిల్‌కి ఈ విధంగా అయితే ఘాటు పెట్టేస్తాను. ఈ హ్యాండ్‌కి లోతు తీద్దాం. లోతు తీసి ఒకేసారి కట్ చేసేస్తా. ఇక్కడ మిడిల్‌కి ఘాటు పెట్టాం గదా! ఇక్కడ నుంచి ఈ విధంగా 1 ఇంచ్‌కైతే మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి చంక లూజ్ ఉంది గదా! 8.5 ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి 8.5 ఉంది గదా! ఇప్పుడు ఎంతవుతది? ఇక్కడ సగానికి 7.5 అనమాట చంక లూజు. ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ చంక లూజ్ వరకు ఎంతుందో అందులో సగానికి మార్క్ చేయండి. పావు తక్కువ 4 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని హ్యాండ్‌కి లోతొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్‌లోకి మార్కింగ్ పెట్టేసేయాలి. ఇంక ఇక్కడి నుంచి ఈ 1 ఇంచ్ మార్కింగ్ ఉంది గదా! అక్కడి వరకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసేయాలి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా ఈ హ్యాండ్ ఎట్లుందో అట్టే కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి. ఇక్కడైతే మిడిల్‌కైతే ఈ విధంగా అయితే ఘాటు పెట్టేస్తున్నా. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఇటువైపునైతే ఘాటు పెట్టేస్తున్నా. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి గమ్ పెట్టేసానండి. ఒరిజినల్‌కి లైనింగ్‌కైతే ఈ విధంగా అయితే గమ్ పెట్టేసుకున్నాను. సేమ్ ఈ డ్రెస్‌కి గూడా అంతే. కానీ ఈ డ్రెస్‌లో ఏదో ఒక డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతానండి. ఓకేనా? ఇది ఫ్రంట్, బ్యాక్. ఇవి వచ్చేసి హ్యాండ్స్. ఇవి వచ్చేసి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అండి. ఓకేనా? అంతేనండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగినైతే ఖచ్చితంగా క్లియర్ చేసేస్తాను. నా వీడియో గనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళవుతారు. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.